గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఎన్ కెరియర్స్. ఇన్ని కోర్సెస్ ఉండగా ఇంజనీరింగ్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా ఎలాంటి కోర్సెస్ కాలేజెస్ ని ఎన్నుకోవాలి, అదేవిధంగా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ డిస్కస్ చేయడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు మాల్లారెడ్డి కాలేజ్ ప్రిన్సిపల్ రవీంద్రనాథ్ గారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. అసలు ఈ ఇంజనీరింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసెట్ ద్వారా స్టార్ట్ అవుతుంది. సో ఎంసెట్ లో ఎలాంటి ర్యాంక్ వస్తే ఎలాంటి సీట్ వస్తుంది? బేసికల్గా ఇంజనీరింగ్ అనేది చాలా ట్రెండ్ ఉన్న ఎడ్యుకేషన్. ఇప్పుడు సంఘంలో చూసుకుంటే ప్రతి వాళ్ళు కూడా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంజనీర్స్గా మేము ఏమంటామంటే వీ రూల్ ద వరల్డ్ అండ్ వీ క్రియేట్ ద వరల్డ్ అని చెప్పేసి అంటాం. అంటే మేము ఈ వరల్డ్ని శాసిస్తాము, ఈ వరల్డ్ని మేము నిర్మిస్తాము అని చెప్పేసి అంటాం. ఇటువంటి స్కిల్స్ ఒక ఇంజనీర్కి మాత్రమే సాధ్యమవుతాయి. అందుకని ప్రతి వాళ్ళు కూడా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎంసెట్ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయటం. ఎంసెట్ ఎగ్జామినేషన్లో సక్సెస్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది కౌన్సిలింగ్ ప్రాసెస్. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేది లాస్ట్ స్టెప్ అవుతుంది. ఇన్ బిట్వీన్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా కాలేజెస్ ఆప్షన్స్ని ఎన్నుకోవాల్సి వస్తుంది. ఈ కాలేజెస్ ఆప్షన్స్ ఎన్నుకునేటప్పుడు రెండు ముఖ్యాంశాలు గమనించాలి ప్రతి స్టూడెంట్ కూడా, ప్రతి పేరెంట్ కూడా. ఒకటేంటంటే ఏ బ్రాంచ్లో మనం జాయిన్ అవ్వాలి అనేది ఫస్ట్ క్వశ్చన్ అయితే, సెకండ్ క్వశ్చన్ ఏమవుతుందంటే ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి అనేది ఉంటుంది. ఇంతకు ముందు కనుక మనం చూసుకుంటే ఒక 2-3 years బ్యాక్ చూసుకుంటే ప్రతి కాలేజీలో కూడా ఫీ స్ట్రక్చర్ ఒక విధంగానే ఉండేది. కాబట్టి ఒక కాలేజీలో జాయిన్ అయినా వేరే కాలేజీలో జాయిన్ అయినా ఫైనాన్షియల్ కమిట్మెంట్ అనేది సేమ్ ఉండేది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చింది. ఈ సందర్భంగా నేను చెప్తున్నది ఏంటంటే మొట్టమొదటిగా మీరు కాలేజీని ఎంచుకునేటప్పుడు మీ ఆర్థిక స్తోమతను బట్టి ఫీ స్ట్రక్చర్ని పునాదిగా తీసుకోండి. రెండవది బ్రాంచ్ సెలెక్షన్ కావాల్సి వస్తుంది. చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో. దాంట్లో అందరికీ కూడా నోట్లో మెదలేది ఏంటంటే ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఈ విధంగా చాలా కోర్సెస్ ఉన్నాయి. దీనిలో బేసికల్గా ఏమిటంటే ముందు విద్యార్థికి ఏ స్పెషలైజేషన్లో అయితే ఇంట్రెస్ట్ ఉంది అనేది తెలుసుకోవాల్సి వస్తుంది. పిల్లల ఇష్టాలను తెలుసుకుని మనం గనక వాళ్ళని అదే స్పెషలైజేషన్లో జాయిన్ చేస్తే వాళ్ళ సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఫోర్స్ చేసి ఒక స్పెషలైజేషన్లో జాయిన్ చేస్తే దాంతో పిల్లలు ఏమవుతున్నారంటే కొంతవరకు కూడా వాళ్ళకి ఉన్నంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు. ఇది ఫస్ట్ అండి. ఏ స్పెషలైజేషన్ అయినా సరే మీకు ఇంజనీరింగ్ డిగ్రీ వస్తుంది. మంచిగా పెర్ఫామ్ చేసుకునే వాళ్ళకి ఎటువంటి కాలేజీలో చదివినా సరే ఉద్యోగ అవకాశాలు అనేవి చాలా బాగా ఉంటున్నాయి. ప్రతి వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, ప్రతి వాళ్ళు కూడా చాలా పైకి ఎదగలుగుతున్నారు. కాబట్టి మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే కాలేజ్ సెలెక్షన్ అండ్ బ్రాంచ్ సెలెక్షన్, ఏ బ్రాంచ్లో చేయాలనేది వివరంగా ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని కనుక్కొని మీరు గనక ముందుకు వెళ్ళగలిగితే మీ పిల్లల భవిష్యత్తు బంగారు బాట అవుతుందని మాత్రం నేను చెప్పగలను. ఓకేనండి, మనకి కాలర్ కార్తీక్ గారు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నారు. ఆయనతో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి కార్తీక్ గారు. గుడ్ ఈవినింగ్. మాట్లాడండి. హలో సార్, నా ర్యాంక్ 53,000 వచ్చింది సార్. గుడ్ ఈవినింగ్ అండి. మీ ర్యాంక్ ఎంత వచ్చిందండి? 53,000 వచ్చింది సార్. 53,000. ఓకే ఓకే సార్. ఓకే, నేను సివిల్ తీసుకుందాం అనుకున్నాను సార్. బాగుంటుంది సార్ మనకు ఆపర్చునిటీస్ అనేది. సివిల్ ఇంజనీరింగ్ అండి. సార్ సివిల్ ఇంజనీరింగ్ అనేది బేసిక్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయినప్పుడు పుట్టినటువంటి కోర్సు. సివిల్ ఇంజనీరింగ్లో స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంటే ముందుకు వెళ్ళిపోవచ్చు అండి. ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు సివిల్ ఇంజనీరింగ్ మంచి గ్రేడ్ ఉన్న కాలేజీలో కూడా సీట్ వస్తుంది. ఓకేనండి, మరి ఇంజనీరింగ్ కోర్స్ చేస్తే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? ఇంజనీరింగ్ కోర్స్ చేస్తే బేసికల్గా ఈ సొసైటీలోనే మనం ఒక ఎలివేటెడ్ పొజిషన్లో ఉన్నట్టండి.
ప్రతి పేరెంట్ని కూడా మనం మెచ్చుకోవచ్చు ఒక దానికి. దేనికంటే వాళ్ళు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేసిన మరుక్షణమే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సామాజిక స్థితిని, వాళ్ళ ఆర్థిక స్థితిని ఎక్కువ చేయగలుగుతున్నారు. వాళ్ళ పిల్లలని వాళ్ళు ఉన్న పొజిషన్ కంటే కూడా చాలా పెద్ద స్థాయిలో చూసుకోవటానికి ఒక పునాది వేస్తున్నారు. పిల్లలు కూడా ఈ 4 సంవత్సరాల డ్యూరేషన్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కోర్సులో మంచి భక్తి శ్రద్ధలతో గనక చదివి ఆ సబ్జెక్ట్ని బాగా అవగాహన చేసుకుని మన ఉద్యోగానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ అది ప్రాపర్గా తీసుకుని ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కనుక వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ అంతా కూడా చూపించగలిగితే మంచి మంచి కంపెనీస్లో ప్రతి స్పెషలైజేషన్ వాళ్ళకి కూడా ఉద్యోగాలు వచ్చే ఛాన్సెస్ 100% అయితే ఉన్నాయి. ఎంఎన్సీస్ ఉన్నాయండి, ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి, నేషనల్ కంపెనీస్ ఉన్నాయి, లోకల్ కంపెనీస్ ఉన్నాయి. మనం ఎంతమంది అయితే ఇంజనీరింగ్ విద్యార్థులను తయారు చేస్తున్నామో అంతకన్నా ఎక్కువగానే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ లిమిట్ అవుతున్నది ఏంటంటే పర్సనల్ స్కిల్స్, ఎడ్యుకేషనల్ స్కిల్స్, ప్రొఫెషనల్ స్కిల్స్. ఈ ప్రొఫెషనల్ స్కిల్స్ని కనుక స్టూడెంట్ ఈ 4 years కోర్సులో ఎక్వైర్ చేయగలిగితే మీ యొక్క భవిష్యత్తుని మాత్రం ఎవ్వరూ ఆపలేరని నేను చెప్పగలను. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ వైజాగ్ నుంచి సంతోష్ గారు కాల్ చేస్తున్నారండి. గుడ్ ఈవినింగ్ అండి సంతోష్ గారు. హలో సార్. గుడ్ ఈవినింగ్. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి. అదే సార్, నేను నమస్తే అండి. సార్ నాకు ఇంటర్మీడియట్ 2009లో అయింది సార్. ఇది కాకపోతే ఇప్పుడు జాయిన్ అవుదాం అనుకుంటున్నాను సార్ ఇంజనీరింగ్. ఓకే, మీరు జాయిన్ అవ్వచ్చండి. ఎంసెట్ రాశారండి ఇప్పుడు 2014లో? దీని వల్ల ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? ఎంసెట్ 2014 రాశారండి మీరు? లేదండి, ఎంట్రన్స్ రాయలేదండి. సో మేనేజ్మెంట్ కోటాలో సీట్ తీసుకుందాం అనుకుంటున్నారు? లేదండి. మేనేజ్మెంట్ కోటాలో సీట్ తీసుకుందాం అనుకుంటున్నారు? ఎస్ అండి. ఓకే, మీరు జాయిన్ అవ్వచ్చండి, దానివల్ల ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ అద్దంకి నుంచి వెంకటేష్ గారు కాల్ చేస్తున్నారండి, వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి వెంకటేష్ గారు. గుడ్ ఈవినింగ్ మేడం. మాట్లాడండి. హలో సార్. గుడ్ ఈవినింగ్ అండి. 79,000 వచ్చింది సార్ ర్యాంకు. ఓకే, నేను ఈసీ బ్రాంచ్ జాయిన్ అవుదాం అనుకున్నా, ఎలా ఉండిద్ది? చాలా బాగుంటుందండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో కౌన్సిలింగ్ ప్రాసెస్లు ఇచ్చేది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్కి. కాబట్టి మీరు ఈసీ తీసుకోవాలనుకుంటే మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. మీకు వచ్చిన ర్యాంక్కి మీకు మంచి కాలేజీలో కూడా సీట్ వస్తుంది. ఓకేనండి, మరి హై ఎడ్యుకేషన్కి ఇంజనీరింగ్ ఎలా ఉపయోగపడుతుంది? జనరల్గా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే డిగ్రీ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. ఈ డిగ్రీ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్లో చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటనేది ప్రతి వాళ్ళ మైండ్లో వస్తున్నటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్. అది నెక్స్ట్ మీరు చదవాలి అనుకుంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. హైయర్ ఎడ్యుకేషన్ ఎంటెక్ చేయొచ్చు. ఎంటెక్ చేయాలంటే గేట్, గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఆ గేట్ ఎగ్జామ్కి అపియర్ కావాలి. గేట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి పర్సంటేజ్ని బట్టి మీకు ఐఐటీస్లో సీట్ వస్తుందా, ఎన్ఐటీస్లో సీట్ వస్తుందా, యూనివర్సిటీస్లో సీట్ వస్తుందా, లేదంటే నార్మల్ కాలేజెస్లో సీట్ వస్తుందా అనేది డిసైడ్ అవుతుంది. ప్రతి విద్యార్థి కూడా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అని అనుకుంటే కంపల్సరీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ లెవెల్ నుంచి కూడా గేట్ కోసం ఆలోచించి గేట్ ప్రిపరేషన్ చేసుకుని గేట్లో కనుక సక్సెస్ పొందితే మీరు స్టాండర్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఎంటెక్ చేయొచ్చు. ఆ తర్వాత మీ యొక్క ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఓకేనండి, మనకి విష్ణు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి, వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి విష్ణు గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, నాకు ట్రిపుల్ అంటే చాలా ఇంట్రెస్ట్ సార్ నాకు. ఓకే, సో ట్రిపుల్ తీసుకుందాం అనుకుంటా సార్. ట్రిపుల్ తీసుకుంటే దాంట్లో జాబ్ సెలక్షన్స్ ఎట్లా ఉంటాయో కొంచెం. మీ ర్యాంక్ ఎంత వచ్చిందో చెప్పగలరండి? నా ర్యాంక్ 13,000 సార్. ఎంతండి? 13,000 సార్. 13,000 ర్యాంక్ వచ్చింది. మీకు ట్రిపుల్ ఈ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకు తెలుసుకోవచ్చండి నేను? సార్, ట్రిపుల్ ఈ ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది తెలుసుకోవచ్చా? అంటే నాకు ఎప్పటి నుంచి ఒక సోలార్ హౌస్ ఇన్వెంట్ చేయాలని చెప్పి ఒక చిన్న థాట్ ఉండే సార్. ఓకే, సో దానికోసం ట్రిపుల్ అంటే ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండే. సో అట్లా దాంట్లో తీసుకుంటే జాబ్ ఆప్షన్స్ ఎట్లా ఉంటాయో కొంచెం చెప్తారా సార్? జాబ్ ఆప్షన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి ట్రిపుల్ ఈ తీసుకుంటే. బేసికల్గా ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ బట్టి నేను ఏం చెప్పగలను అంటే ట్రిపుల్ ఈ వాళ్ళకి VLSI ఫీల్డ్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి.
పవర్ సిస్టమ్స్ కానీ, పవర్ జనరేషన్ కానీ, పవర్ ట్రాన్స్మిషన్ కానీ జాబ్స్ కొంచెం లిమిటెడ్గా ఉన్నాయండి. మీరు అంటున్నటువంటి సోలార్ ఎనర్జీ రిలేటెడ్ జాబ్స్ మాత్రం ఫ్యూచర్లో చాలా ఎక్కువ క్రియేట్ అవుతాయి. మీరు ఈ సంవత్సరం జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ 4 years కంప్లీట్గా మనకి సోలార్ ఎనర్జీ యూటిలైజేషన్ పెరుగుతుంది. మీ ఇంట్రెస్ట్ కంప్లీట్గా ఫుల్ఫిల్ అవుతుందండి. మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. ఓకేనండి, మరి డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కి ఎంఎస్సీస్ లో ఉపాధి అవకాశం ఎలా ఉంటుంది, అదేవిధంగా ఇంజనీరింగ్ చదువుకోవడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా లభిస్తుంది, ఇలాంటివన్నీ ఒక షార్ట్ బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. ఎన్కేరియర్స్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. గోద్రేజ్ ఎక్స్పర్ట్ వారి కొత్త రిచ్ క్రీమ్ హెయిర్ కలర్ తో కొలతలు లేవు, కేవలం మిక్స్ చేసి రాసుకోవడమే. నో ఇబ్బంది, నో మిస్టేక్. అచ్చు 19 లో ఉన్నావు. ఇంత సాఫ్ట్ అండ్ షైనీ. వావ్ పార్లర్ కాదు డాడ్, కేవలం 30 రూపాయలు. గోద్రేజ్ ఎక్స్పర్ట్ రిచ్ క్రీమ్ హెయిర్ కలర్. ఓ మై గాడ్. చంత చేరి చేరి చెలిమే చేసాడే, అంతలోనే మారి మరుగే అయినోడే. కనబడునా ఓ కనబడునా, మనసడిగిన ప్రశ్నకు బదులే ఎంత వెతికినా. కనబడునా ఓ కనబడునా. సుబోధ్, ఈ పాలసీలో క్లెయిమ్ సెటిల్మెంట్ కి లంసమ్ ప్లస్ మంత్లీ తీసుకునే ఆప్షన్ ఎందుకని? మామూలుగా ఇవి ఒకేసారిగా ఉంటాయి కదా. నేను నాయక్ తో 10 పెట్టెల మామిడి పళ్ళు ఒకేసారి తెమ్మని చెప్పాను. అరే, అన్ని మామిడి పళ్ళు ఒకేసారి తాడువా? ఊరికే వాటిని పంచాల్సి వస్తుంది. 3 పెట్టెలు తెప్పించడం మంచిది. తర్వాత ఒక్కొక్కటి ఒకేసారిగా తెస్తే అంటే ఒకేసారిగా వచ్చే బెడదుండదు, ఇంకొకళ్ళని అడిగే అవసరం ఉండదు. పెద్ద బాధ్యత నెలవారీ ఖర్చుల కోసం పొందండి క్లెయిమ్ సెటిల్మెంట్ లంప్సమ్ ప్లస్ మంత్లీ పే అవుట్స్. HDFC లైఫ్ క్లిక్ టు ప్రొటెక్ట్ ప్లస్ తో. HDFC లైఫ్ తలెత్తుకు జీవించండి. వెల్కమ్ బ్యాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మౌనిక నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం అండి. ఓకే రండి. గుడ్ ఈవినింగ్ అండి మౌనిక గారు. హలో గుడ్ మౌనిక గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. నాకు ఎంసెట్ లో 22,000 ర్యాంక్ వచ్చింది సార్. వెరీ గుడ్. నా ఇప్పుడు సిఎస్సి గ్రూప్ ఇంట్రెస్ట్ ఉంది సార్. ఓకే. అంటే ఏ కాలేజెస్ లో వచ్చే అవకాశం ఉంది సార్? మీకు గ్రేడ్ 1 కాలేజెస్లో వస్తుందండి. గ్రేడ్ 1 కాలేజెస్ అంటే 22,000. మీకు ఏమైనా రిజర్వేషన్ ఉందా అండి? లేదు. అండ్ గర్ల్స్ కోటాలో కూడా ఉంటుంది కదా, మీరు గర్ల్ కదండి? అవును సార్. గర్ల్స్ కోటాలో వస్తుంది. మీరు ఎక్కడ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటున్నారు? మీ డిస్ట్రిక్ట్ లోనా లేదంటే హైదరాబాద్ రాద్దాం అనుకుంటున్నారు? హైదరాబాద్ వస్తే మీకు మంచి కాలేజెస్ లోనే వస్తుందండి. ద టాప్ కాలేజెస్ కాకపోయినా సెకండ్ లేయర్ కాలేజెస్ లో కంపల్సరీ వస్తుంది సిఎస్సి. ఓకేనండి. ఐఐటి ఎన్ఐటికి అదర్ కాలేజెస్ కి మీ కాలేజ్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? మనందరికీ తెలుసు ఐఐటీస్ అనే నెంబర్ 1 గ్రేడెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి. ఎన్ఐటీస్ ఈ లేయర్లో నెక్స్ట్ వస్తాయి, ఆ తర్వాత యూనివర్సిటీస్, ఆ తర్వాత ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ వస్తాయి. ఐఐటి ఎడ్యుకేషన్ అనగానే మొత్తం సొసైటీలో ఉన్న క్రీమ్ అంతా కూడా ఐఐటి ఎడ్యుకేషన్కి వెళ్ళిపోతారు. కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ యాక్చువల్ ఆస్పిరెంట్స్ మీరు చూడగలరు. ఇక్కడ నార్మల్ కాలేజెస్కి వచ్చేసరికి, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్కి వచ్చేసరికి మనకి ఇంటర్మీడియట్లో ఎవరైతే 90 బిలో ర్యాంక్స్ వస్తారో లేకపోతే 80 బిలో పర్సంటేజ్ వస్తారు, వాళ్ళు మనకి జనరల్గా లభిస్తూ ఉంటారు. ఈ కేటగిరీలో చూసుకుంటే కంపల్సరీ స్టూడెంట్ ఐక్యూ లెవెల్లో చేంజ్ అనేది ఐఐటీస్కి, ఎన్ఐటీస్కి, నార్మల్ కాలేజెస్కి కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే these institutions are no way inferior to IITs or NITs. The reason is, ఈ విద్యకు కావాల్సింది ఏంటంటే నిరంతర కృషి కావాల్సి వస్తుంది.
ఒక స్టూడెంట్ కనుక ఒక కాలేజీలో జాయిన్ అయిన తర్వాత నిరంతరంగా కృషి చేస్తూ ఆ పర్టికులర్ సబ్జెక్టును కనుక అవగాహన చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే మీకు ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే మంచి ఆపర్చునిటీస్ వస్తాయని మాత్రం నేను బలంగా చెప్పగలను. రెండవది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ప్రతి వాళ్ళు కూడా డెవలప్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ తో యూ కెన్ విన్ దిస్ వరల్డ్. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ వెంకట్ గారు మెదక్ నుంచి కాల్ చేస్తున్నారండి. గుడ్ ఈవినింగ్ అండి వెంకట్ గారు. మాట్లాడండి వెంకట్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నేను మెదక్ నుంచి మాట్లాడుతున్నా. అయితే మా అబ్బాయికి సార్ 89,252 వచ్చింది సార్ ర్యాంకు. ఓకే. అయితే ఎంఈసీ మెకానికల్ తీసుకోవాలని వాడి ఉద్దేశం. ఓకే.